బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 తాను టీడీపీని వీడేది లేదంటున్నారు ఏపీ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ. తాను జనసేనలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నప్పుడు పార్టీని ఎందుకు వీడుతానంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో విజయం సాధించి చంద్రబాబుకు కానుకగా ఇస్తానంటూ అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాల నుంచి మేము అపోజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలే మేము 3 సంవత్సరాలైంది రూలింగ్ పార్టీలోకి వచ్చి. కానీ దానికన్నా ముందు మేము 15 సంవత్సరాలు అపోజిషన్లో ఉండడం వల్ల చాలా తప్పుడు కేసులు మా వాళ్ళ మీద పెట్టి వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా తప్పుడు కేసులు ఉన్నాయి మా మీద అని చెప్పి కూడా ఎంక్వైరీ చేయడానికి ఎవరు రాలేదు. ఎంక్వైరీ పెట్టాలన్న ఆలోచన కూడా రావట్లేదు. ఈరోజు కేసులు లేని వాళ్ళ మీద కూడా కేవలం నా గ్రూప్ అంటే ఏదో చాలా నటోరియస్ గ్రూప్ అని చెప్పి మా వాళ్ళ మీద చెకింగ్లు చేయడం, సెర్చ్లు చేయడం కూడా కరెక్ట్ కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు నేను ప్రొటెక్షన్ వద్దని చెప్పి అనుకోవడం జరిగింది. ఇది నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళలేదు అని ఎవరైనా అనుకుంటే మాత్రం పొరపడ్డారు. నేను ఇది ప్రతి ఒక్కరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, సీఎం గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇది ఇంత పెద్దగా అవుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ రిపోర్టు ఏదైతే కరెక్ట్గా ఉంటేనే పై లెవెల్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఈరోజు ఎస్పీ గారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, దానికి ఎవరు కూడా కాదనలేదు. నేను కూడా చెప్తున్నాను, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎవరు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు, ఏ అంటే ఏజెన్సీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటే వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడానికి ఎవరో సరిగ్గా రిపోర్ట్స్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఏ కేసు లేని వాళ్ళ మీద, పొలిటికల్గా యాక్టివ్గా లేని వాళ్ళపైన, ఎప్పుడో ఎలక్షన్స్కి బయటకు వచ్చే వాళ్ళ మీద కూడా ఈరోజు చెకింగ్లు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. దానికోసమే నేను పోరాడుతున్నాను, దానికోసమే నేను కొట్లాడుతున్నానే కానీ పార్టీకి సంబంధించిన ఎటువంటివి కూడా నేను ఎప్పుడు కూడా నేను మీడియా ముందర కానీ ఎక్కడ కూడా మా వాళ్ళతో నేను చర్చించలేదు. ఒక ఛానల్లో అయితే ఏకంగా మా చెల్లెల్ని కూడా తీసుకొని నేను జనసేనకి పోతున్నానని చెప్పి కూడా టాపిక్ వస్తుంది. అసలు జనసేన టాపిక్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు ఎంత భూమనాగ్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంత చేశారో ప్రజలందరికీ తెలుసు, నాకు తెలుసు. ఎందుకు పార్టీ మారుతున్నాను అనేది కూడా ఆ ఛానల్ వాళ్ళు బయటకు వచ్చి చెప్తే కూడా బాగుంటుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారని చెప్పి స్టోరీలు రాస్తున్నారు. ఎందుకు పార్టీ మారాలా నేను? ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇంత పదవి ఇచ్చి, ఇంత మర్యాద ఇచ్చి పార్టీలో మా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే నా తండ్రి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారో ఇవన్నీ చేస్తున్నందుకు నేను పార్టీ మారాలా? లేకపోతే ఈరోజు ఆలగడ్డ అభివృద్ధికి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను పార్టీ మారాలా? ఈరోజు తండ్రి చనిపోయిన తర్వాత నా కుటుంబంని ఆదుకున్నందుకు నేను పార్టీ మారాలా? ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎందుకు పార్టీ మారే టాపిక్ అసలు ఎందుకు వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ మారతారనే ప్రచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, అసలు ఈ వార్త రావడానికి బీజం ఎక్కడ పడింది? స్థానికంగా ఉన్నటువంటి నేతల మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా? అసలు ఏంటి? ఆమె అయితే క్లారిటీ ఇచ్చారు, పార్టీ మారేది లేదు అని చెప్పి ఇప్పుడే మనం బయట కూడా చూసాం. చెప్పండి. అలాగే మరొక పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తోందంటూ వచ్చిన ఆరోపణల మీద ఆమె ఈరోజు అఖిలప్రియ చాలా తీవ్రంగా స్పందించింది. కొద్దిసేపటి క్రితం ఆమె మనతో కూడా మాట్లాడుతూ ఇట్లాంటి ఆలోచన తనకి ఎప్పుడూ రాలేదు, కానీ ఆ పార్టీ మారాల్సిన అవసరం తమకి ఎందుకు వస్తోంది? తెలుగుదేశం పార్టీ మా అమ్మా నాన్నని చనిపోయిన తర్వాత హక్కును చేర్చుకుంది, అలాంటి పార్టీ మమ్మల్ని రాజకీయంగా పునర్జన్మను కల్పించింది. అలాగే మాకు మంత్రి పదవితో పాటు సోదరుడికి కూడా అక్కడ నంద్యాల ఎన్నికల్లో అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నికల్లో మా కుటుంబానికి ఇంత దోహదం చేసిన పార్టీకి మేము ఎందుకు మారుతాం అన్నట్టుగా అని చెప్పింది. కానీ గత కొంతకాలంగా అక్కడ పరిణామాలు, ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ఉండడం, అలాగే ఆమె సన్నిహితుల పైన ఇక్కడ పోలీసులు సోదాలు చేస్తున్నారంటూ ఆమె ముఖ్యమంత్రి హాజరైన కార్యక్రమానికి కూడా హాజరు కాకపోవడం పైన కొంత అనుమానాలు అయితే నెలకొన్నాయి. కానీ అవి అక్కడ స్థానికంగా ఏర్పడ్డ చిన్న చిన్న విభేదాల కారణంగానే అట్లాంటి ఆరోపణలకి తావిచ్చింది. కానీ వాటిని క్లారిఫై చేస్తూ ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, మాకు తమ కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తమ పార్టీలోని కొందరు క్రియేట్ చేసినట్టుగా, లేకపోతే మిగతా పార్టీలు వాటికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతానికైతే అఖిలప్రియ చాలా స్పష్టంగా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారాలన్న ఆలోచన లేదు, ఇవి కేవలం రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ప్రత్యర్థి పార్టీలతో కలిసి చేస్తున్న ఆరోపణలు, వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మొద్దు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి గెలుపొంది
ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా మేము ఎమ్మెల్యేలుగా గెలిచి వస్తామని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీంతో ఇప్పుడు కొంత అక్కడ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు తాత్కాలికంగా ఈ వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది. అయితే అఖిలప్రియ ఈ రోజు చెప్పిన కామెంట్స్ కానీ ఆమె చేసిన కామెంట్స్ కానీ ఆమె మనతో మాట్లాడి చెప్పిన విషయాలను చూస్తే మాత్రం ఆమె పార్టీ మారాలన్న ఆలోచనలు అయితే లేదు, ఖచ్చితంగా టీడీపీలోనే కొనసాగుతుంది. అయితే స్థానికంగా ఉన్న చిన్న చిన్న విభేదాలను మాత్రం అవి పార్టీలోనే చర్చించి వాటికి సంబంధించి ఒక పరిష్కారాన్ని కనుగొంటాం కానీ పార్టీ మారే అవకాశం ఉద్దేశం మాకు లేదని చెప్తుంది. మరొక వాదన కూడా వినిపిస్తోంది. గతంలో అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి జనసేన కూడా మద్దతు తెలిపింది. ఆ యొక్క సాఫ్ట్ కార్నర్ని దానికి కృతజ్ఞత తెలపడానికి అఖిలప్రియ పార్టీ మారతారు, జనసేనలోకి వెళ్తారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అందులో ఏమైనా వాస్తవం ఉందా కేవలంటే రూమర్ అని అనుకోవచ్చా? అవి ఆరోపణలు లేకపోతే అట్లాంటి ఈ రూమర్స్ బయటకు వచ్చిన మాట వాస్తవమే కానీ వాటిని ఈ రోజు పూర్తిగా ఖండించింది. అలాంటి అవకాశమే లేదు, పార్టీ మారాలన్న ఆలోచన మాకు లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాకు ఇంత స్థాయిని, ఇప్పుడు ఈ ఉన్న పరపతిని, ఇంత పార్టీలో ఇంత క్రియాశీలక స్థానాన్ని కల్పించిన పార్టీకి రాజీనామా చేసే ఆ పార్టీని వీడిపోయే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పార్టీలోనే కొనసాగుతామని చెప్పింది. సో జనసేనలో ఆమె చేరుతారన్న రూమర్లకైతే ఇక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, అంత ఆ స్థాయిలో ఆమె క్లారిటీ ఇచ్చింది. అవి కేవలం పుకార్లుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అధికార పార్టీలో మంత్రిగా ఉంది, లేకపోతే ఆమె కుటుంబానికి సంబంధించి పార్టీతో అనుబంధం ఉంది. ఇటీవల ఆమె తల్లిదండ్రులు మరణించిన తర్వాత పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా హక్కును చేర్చుకుందని చెప్పుకోవాలి. అట్లాంటి సందర్భాల్లో ఆమె పార్టీ మారుతుందన్న వార్తల్లో వాస్తవం లేదని ఆమె చెప్పింది. దాని ద్వారా ఈ రోజు ఇక వాటికి ఫుల్ స్టాప్ పడ్డట్టు అనుకోవచ్చు. అలాగే ఈశ్వర్, మనం గతంలో కూడా చూసాం, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవి నాగిరెడ్డి, వీళ్ళిద్దరి మధ్య కొంత కోల్డ్ వార్ నడిచినట్టుగా కొన్ని సందర్భాల్లో మనం చూసాం. తర్వాత ముఖ్యమంత్రి పిలవడం ఇదంతా కూడా జరిగింది. అతనేమైనా ఇలాంటి పుకార్లు పుట్టించడం వెనక ఏమైనా బీజం వేశారా? దానికి సంబంధించిన ఏమైనా సమాచారం ఉందా? ఎవరినైతే కారణం చేయడం లేదు కానీ వీళ్ళు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలతో కలిపి కొందరు ఇట్లాంటి అనవసరమైన విమర్శలకి, అనవసరమైన ఆరోపణలకి, అనవసరమైన అనుమానాలకి తావిచ్చే విధంగా మా పైన బురద జల్లే ప్రయత్నం, మమ్మల్ని పార్టీలో పలుచన చేసే ప్రయత్నం, మమ్మల్ని పార్టీలో ఏకాకులు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా ఆమె ఆరోపణలు చేస్తున్న మాట వాస్తవమే. వాస్తవానికి ఏవి సుబ్బారెడ్డికి వీళ్లకు అఖిలప్రియకి మధ్య కొంత గ్యాప్ ఉన్న మాట కూడా వాస్తవం. అయితే ముఖ్యమంత్రి పలు దఫాలుగా వాళ్ళని పిలిచి ఇద్దరిని వాటికి వాళ్ళ మధ్య ఉన్న విభేదాలను తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఏవి సుబ్బారెడ్డికి నామినేటెడ్ ఒక చైర్మన్ పోస్ట్ ను కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే అయినప్పటికీ అక్కడ ఆధిపత్య పోరు జరుగుతోందన్న మాట వాస్తవం. అవి ఖచ్చితంగా వాటి ప్రమేయం అయితే ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ లో ఉంటుంది కానీ అంత మాత్రాన పార్టీ మారాలన్నంత తీవ్ర స్థాయికి అయితే ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు. అట్లాంటి పరిణామం లేదని మాత్రం ఆమె స్పష్టంగా చెప్తోంది. అలాగే ఇంతవరకు మనం చూసాం ఆళ్లగడ్డకే పరిమితమైనటువంటి అఖిలప్రియ ఇప్పుడు నంద్యాల గురించి కూడా మాట్లాడడం, ఇదేమైనా సుబ్బారెడ్డికి రుచించలేదా? ఖచ్చితంగా ఉంటుంది. సుబ్బారెడ్డికి ఆయన ఖచ్చితంగా రాజకీయంగా ఆయన పోటీ చేయాలి, అక్కడి నుంచి ఆ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేయాలన్న ఆలోచన ఉంది. గతంలో ముఖ్యమంత్రికే స్వయంగా చెప్పారు, పార్టీ దగ్గర చాలా సార్లు తన వాదన వినిపించారు. అయితే ప్రస్తుతానికి గతంలో జరిగిన పరిణామాలు, అప్పట్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అప్పుడు కాకపోయినా భవిష్యత్తులో స్థానం కల్పిస్తామని పార్టీ కూడా అతనికి హామీ ఇచ్చింది. అయితే ఇంకా టికెట్లకు సంబంధించి ఎన్నికలలో ఎవరు పోటీ చేయాలన్న అంశం మీద ఇంకా తెలుగుదేశం పార్టీలో స్పష్టత రాలేదు. అప్పటి పరిస్థితులు, అక్కడ ఉన్న సమీకరణాల నేపథ్యంలో అక్కడ ఎవరికి టికెట్ వస్తుందని ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే ఏవి సుబ్బారెడ్డి కూడా కాంపిటేటర్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది కాబట్టి ఇప్పుడు జరిగిన పరిణామాల్లో వీటి ప్రభావం ఉంటుందని మాత్రం స్పష్టంగా మనకి వ్యక్తపరుస్తోంది, అది ఎస్టాబ్లిష్ అవుతోంది. కానీ అంత మాత్రాన ఈ పార్టీ మారుతోంది, ఇప్పటికిప్పుడు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం స్పష్టంగా చెప్పలేము. అదే ఆమె ఈరోజు స్పష్టంగా చెప్పింది. అలాగే ఈశ్వర్, ఈమె అఖిలప్రియ గన్మెన్లను కూడా ఉపసంహరించుకున్నారు, మరి తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి గన్మెన్లను తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? దాని మీద ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా అంటే గన్మెన్లని ఉపసంహరించుకోవడం వెనుక తన సన్నిహితుల ఇళ్ల మీద పోలీసు దాడులు జరుగుతున్నాయి, కార్డన్ సెర్చ్ లాంటి ఆపరేషన్స్ సోదాలు చేస్తున్నారు. అందులో తాను ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ తన సన్నిహితుల కుటుంబాల మీద దాడులు జరుగుతుంటే నేను సమాధానం ఏం చెప్పుకోవాలి, నాకు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటాయి కదా, అలాంటి పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు, అలాంటి పరిస్థితుల్ని, ఇబ్బందికరమైన పరిస్థితులని తనకు తీసుకొస్తున్నారు కాబట్టి వాటికి నిరసనగానే తాను గన్మెన్లని ఆమె ప్రస్తుతానికి వెనక్కి పంపించారు. అయితే తెలుగుదేశం పార్టీ పెద్దలు జోక్యం చేసుకున్నారు, ఈ వివాదం మరింత పెద్దది కాకుండా అసలు ఆమె ఉద్దేశం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంతలోనే ఆమె స్వయంగా స్పందించి తాను పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పడం,
ఇప్పుడు తను తెలుగుదేశం పార్టీ తనకి ఇంతటి ఉపకారాన్ని చేసిన తెలుగుదేశం పార్టీని వీడిపోయే ప్రసక్తి లేదని చెప్పడంతో ఖచ్చితంగా మిగతా పరిణామాలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆమె తిరిగి సెక్యూరిటీని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఇప్పుడు మళ్ళీ పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఆ పరిస్థితిని నివారించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగిందా, ఒకవైపు ఆలగడ్డ నంద్యాల 2 టికెట్లు కూడా మా కుటుంబానికే దక్కాలనేటువంటి ఒక పట్టుబడుతున్నట్టుగా ఉంది. మరి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీకు ఏమైనా ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఇంటర్నల్ ఒక అంతర్గత సమాచారం ఏమైనా ఉందా? ఇప్పటికైతే ఎవరికి ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న విషయం మీద తెలుగుదేశం పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అక్కడ ఖచ్చితంగా 2 ఆలగడ్డ నంద్యాల నియోజకవర్గాలు ఖచ్చితంగా భూమా కుటుంబానికి చెందినవే అయినప్పటికీ అక్కడ నెలకొన్న స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ తిరిగి వీళ్ళకే విజయ అవకాశాలు ఉంటే మాత్రం వీళ్ళకే ఖచ్చితంగా టికెట్ కేటాయించబడే అవకాశాలు ఉంటాయి. లేదంటే అక్కడ స్థానిక నేతలు లేకపోతే స్థానిక కార్యకర్తల అభిప్రాయాల మేరకి ఒకవేళ ఎవరినైనా మార్చాల్సి వస్తే, నాయకత్వాన్ని మార్చాల్సి వస్తే అందరి అభిప్రాయాన్ని తీసుకొని మాత్రమే జరుగుతుంది. ఇప్పటికిప్పుడైతే ఆ పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా నంద్యాల ఆళ్లగడ్డలో భూమా కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే దక్కే అవకాశం ఉందన్న వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అంత మాత్రాన ఇప్పటికిప్పుడు వీళ్ళు పార్టీ మారాలన్న ఆలోచన ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. ఇప్పుడు అయితే ఈ వివాదానికి తాత్కాలికంగా పులుస్తా పడిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఈశ్వర్.